వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు ఉన్న గ్రహస్థితి చతుర్థ స్థానంలో కుజుడు రాహు వక్రించిన బుధుడు ఉన్నాడు. పంచమంలో శని శుక్ర రవి యొక్క సంచారం జరుగుతూ ఆ యొక్క శుక్రుడు 27వ తేదీ నుంచి 6వ స్థానంలోకి వస్తూ దశమంలో కేతువు, చంద్రుడు మకర రాశి నుంచి కర్కాటక రాశి వరకు ఈ నెల సంచరిస్తాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల మీరు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే మీకు మీ యొక్క లగ్నాధిపతి ఎప్పుడైతే 4వ భావంలో ఉన్నాడో రాహుతో కలిసి, కొంచెం మీరు హెల్త్ విషయంలోని వాహనం మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో కూడా కాస్త జాగ్రత్త. కాకపోతే ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది పంచమంలో శుక్రుడు వచ్చినందుకు, బికాజ్ ఆఫ్ శని శుక్రుడు కలిసి ధనస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి. మరియు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో మార్పులు సూచిస్తున్నాయి. ఉద్యోగం అంటే కొంతమంది చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఉంటారు. సో ఇంటి నుంచే చేసుకునేటువంటి యోగం కూడా కనబడుతుంది పర్టికులర్గా. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ దశమ స్థానంలో కేతు ఎప్పుడైతే ఉన్నాడో, పంచమ స్థానంలోకి రవి ఎప్పుడైతే వెళ్తున్నాడో, ఇవన్నీ కూడా ఏంటంటే ఉన్న ప్రదేశం కాకుండా మీరు ఇతర ప్రదేశాలకు వెళ్ళి ఉద్యోగం కోసం ప్రయత్నం కనుక చేసినట్లయితే 100% ఆ యొక్క ప్రయత్నం అనేటువంటిది సక్సెస్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది, కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కాకపోతే కాస్త మీరు వాహనము, గృహము, అదేవిధంగా ఏదైనా ప్రాపర్టీ, ఏదైనా పొలం తీసుకోవడం కానీ ఇట్లాంటివి తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా, చాలా కేర్గా ఉండాలి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన కూడా లలితా సహస్రనామాలు, అదేవిధంగా గణపతి యొక్క ఆరాధన. పంచమ స్థానంలో శుక్రుడు వచ్చాడు కాబట్టి కాలభైరవ అష్టకము, లలితా సహస్రనామాలు. ఉద్యోగ సంబంధించిన విషయంలో మరింత మీకు త్వరగా మీకు ఉద్యోగం కుదరాలి అని అనుకుంటే కనుక ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అనే మంత్రం చేయండి. మరియు దీంతోపాటు కాస్త నువ్వులు కూడా కొంచెం దానంగా ఇవ్వండి. నువ్వులు, మినుములు, ఈ కందులు లాంటివి దానంగా ఇవ్వండి. నవగ్రహాల్లో ప్రత్యేకంగా కుజరాహు గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే, మీరు ఇంటి నుంచి ఏదైనా బయలుదేరేటప్పుడు కూడా ఒక్కసారి స్కందుని తలుచుకొని కనుక బయలుదేరినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. చాలామంది ఏంటంటే ఈ మనకు నెక్స్ట్ రాబోయేటువంటి ఉగాది విషయంలో కానివ్వండి, ఎందుకంటే మనకి పక్షంలో ఉగాది వస్తుంది కాబట్టి ఉగాదికి సంబంధించినటువంటి విషయంలో ఆదాయ వ్యయాలు, లేకపోతే రాజ్యపూజ అవమానాలు, ఏలినాటి శని, సర్పదోషాలు ఇవే చూసుకుంటుంటాం. అంటే కాలసర్పదోషం ఉంది కదా. అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మీరు మీ పర్సనల్ చార్ట్ అనేది ఒకటి ఉంది. ప్రతి జీవి కూడా వాళ్ళ యొక్క పూర్వజన్మలో చేసిన పాపకర్మలు, మంచి కర్మలు, వాటి వల్ల చార్ట్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. పర్ఫెక్ట్గా ఆ యొక్క సమయంలోనే ఆ గ్రహస్థితి ఉన్నప్పుడే పుడతాడు జీవుడు. ఎవరెవరికి రుణపడి ఉన్నాడో ఆ రుణాలు తీర్చుకోవడానికి, ఎవరెవరు ఈయనకు రుణపడి ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క జీవితంలో కలుస్తారు. అందుకని మనం ఏం చేయాలి, మన జన్మజాతకంలో లగ్నాన్ని ముందుగా పరిశీలన చేసుకోవాలి. అంటే మన లగ్నరీత్యా మనకి ఏ పూర్వజన్మ కర్మ వల్ల ఇది జన్మించాము. ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క ఇది ఉంటుందండి. ఇప్పుడు మేషలగ్నం ఉందనుకోండి, వాళ్ళ పూర్వజన్మ కర్మ అంతా కూడా ఈ ఎవరికైనా అప్పులు ఇవ్వడం, తీసుకోవడం ద్వారా ఇరుక్కుపోతుంటారు. అది ప్రధానంగా చూసుకోవాలి. అదే వృషభం అనుకోండి, మీకు గురువులతో తెలియకుండానే గురువుల వల్ల యొక్క శాపం అనుకోండి, లేకపోతే అంటే ఏదైనా గురు సంబంధించినటువంటి దీంట్లో ఉంటుంటుంది వాళ్ళ లైఫ్ అంతా కూడా. మిథునం అనవసరంగా అగ్రెసివ్ అవ్వకూడదు, దానివల్ల వీళ్ళు పూర్వజన్మ కర్మలో ఇరుక్కుంటారు. కర్కాటకం అనుకోండి, వీళ్ళకి ఎంతసేపు ఏంటంటే మదరు, ప్రాపర్టీ, వీటి నుంచే కనెక్టివిటీ ఉంటుంది పూర్వజన్మ కర్మ అంతా కూడా. అదేవిధంగా సింహం జీవిత భాగస్వామి, బిజినెస్లు, వీటితో సంబంధం ఎక్కువగా ఉంటుంది పూర్వజన్మ కర్మ. అంటే వీటికి మీరు పూర్వజన్మ కర్మతో సంబంధం కలిగి ఉంది. అదేవిధంగా కన్య అనుకోండి, ఇక్కడ కూడా ఏంటంటే కాస్త మదరు, ఎమోషన్స్, ఫుడ్ రిలేటెడ్ వీటితో ఉంటుంది.
తుల అనుకోండి ఉదాహరణకి, ఇక్కడ కూడా కొంతవరకు మీకు ఈ కమ్యూనికేషన్స్ రిలేటెడ్ గురువులతో ఇబ్బంది, అంటే ఇబ్బంది అనుకోండి, మంచి అనుకోండి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. వృశ్చికానికి అయితేనేమో షేర్ మార్కెట్, ధనస్సుకి అయితే వివాహ సంబంధించిన విషయాలు, మకరానికి అయితేనేమో భూ సంబంధించినటువంటి వ్యవహారాలు, కుంభానికి అయితే మరలా మదర్తో ఉండేటువంటిది, ఎమోషన్స్తో ఉండేటువంటి కనెక్టివిటీ, మీనం అయితేనేమో తండ్రితో. ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సనల్ చార్ట్లో పూర్వజన్మ కర్మ దేంతో లింకప్ అయి ఉంది, ఏం కర్మ తీర్చుకోవడానికి వచ్చారన్న విషయాన్ని తెలుసుకోగలగాలి. ఇక రెండో విషయం ఏంటంటే, మీరు ఇప్పుడు ధనం సంపాదించలేకపోతున్నాం, అసలు మీ ధనాధిపతి ఎవరు, దాని యొక్క కండిషన్ ఎలా ఉంది, ఏ రెమెడీ చేసుకుంటే మీకు ఫైనాన్షియల్గా గ్రోత్ బాగుంటుంది, సిబ్లింగ్స్తో ఎందుకు మీకు ఇబ్బందులు ఉన్నాయి, థర్డ్ హౌస్. అదేవిధంగా ప్రాపర్టీ ఏ ఫేసింగ్ కొనుక్కోవాలి, ఎప్పుడు కొనుక్కోవాలి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది, అసలు మీ పేరు మీద కొనొచ్చా లేదా, సంతాన అభివృద్ధి పంచమ స్థానం. అదేవిధంగా రుణము, రోగము, శత్రుత్వాలు ఎందుకు పెరుగుతున్నాయి, ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, సిక్స్త్ హౌస్. జీవిత భాగస్వామి ఎలాంటి వాళ్ళు వస్తారు, ఎప్పుడు వివాహం చేసుకోవాలి, ఏది రైట్ టైం అసలు వివాహం చేసుకోవడానికి అని చెప్పేది సెవెంత్ హౌస్. అలాగే ఆకస్మిక సంఘటనలు అనుకోండి, తండ్రి యొక్క తత్వము, తల్లి యొక్క తత్వం అనుకోండి, కెరియర్లో ఎందుకు ఎదగలేకపోతున్నారు అనుకోండి, అదేవిధంగా బిజినెస్లో ఎదగాలంటే అసలు మీరు ఏ బిజినెస్ చేస్తే బాగుంటుందని, లేకపోతే విదేశాలకు వెళ్తే బాగుంటుందా లేదా, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇవన్నీ కూడా మీ పర్సనల్ చార్ట్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. దీన్ని వదిలేసి ఏదో గోచారంలో ఎల్నాడ్సీన్ వచ్చేసింది, లేకపోతే అది బాగాలేదు, ఇది కేవలం 5 to 10% మాత్రమే దీని ప్రభావం ఉంటుంది. అయితే ఆ 5 to 10% కూడా మీరు ఎందుకు రిస్క్లో పడాలి అనే దాంతో ఈ గోచారం ఎలా ఉంది, ఈ గ్రహస్థితి ఎలా ఉంది, ఈ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తూ ఉంటాం. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ జన్మజాతకము, మీ పర్సనల్ చార్ట్లో లగ్నం నుంచి 9 గ్రహాలు 12 భావాల్లో ఎక్కడెక్కడ స్థితి పొందాయి, దాని మూలంగా ఎలాగా. సరే, కొంతమందికి జాతక చక్రం ఉండదు, అప్పుడు ఏం చేయాలి, సింపుల్గా ఏం లేదు, ఉదయము సాయంత్రము లలిత చేసుకోండి. మీ జాతక చక్రంలో ఉండే దోషాలను అమ్మవారే తిరిగి రాస్తుంది, 100% అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే లలితా సహస్రనామాల్లో ఒక్క నామం పట్టుకొని మీరు రెగ్యులర్గా చాంటింగ్ చేసిన ఆ ఒక్క నామము పూర్వజన్మల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి పాపాలని దగ్ధం చేస్తుందట. కాబట్టి ఇలాగైనా చేయండి, కనీసం శ్రీమాత్రే నమః. లేదంటే నాకు ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. హెల్త్ బాగాలేదు, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మష నాశినే నమః. ఇలాగా ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క దీన్ని బట్టి మీరు చేసుకుంటూ వెళ్ళవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా ఏంటంటే ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా ఒక నామం చేసేటప్పుడు పర్టికులర్గా ఏంటంటే మనసుతో చేయండి, ఇది నాకు ఖచ్చితంగా నన్ను రక్షించి తీరుతుంది, పూర్వజన్మ కర్మని తగ్గిస్తుంది అనేటువంటి మనసు దానికి కనెక్ట్ అవ్వాలి. మనసు కనెక్ట్ అవ్వకపోతే మీరు నామం చేసినప్పుడు రావాల్సినంత పూర్తి ఫలితం రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంట్లో ఉండే వాస్తు సంబంధించినటువంటి విషయాల్లో కూడా అసలు వాస్తుపరంగా ఎలా ఉంది, ఉత్తరంలో ఏమైనా బాత్రూమ్ లెట్రిన్స్ ఉన్నాయా, ఇంట్లో ఉండేటువంటి రంగులు ఏమిటి, ఇవి కూడా దీని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చెయ్యండి, తెలుసుకోండి, ఖచ్చితంగా మీ లైఫ్ బాగుంటుంది. ఇవన్నీ శాస్త్రాలు, మూఢనమ్మకాలు కాదు. సో కాకపోతే ఏంటంటే, ఇప్పుడు చూడండి, మనకి డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, లేకపోతే మనకి మెకానిక్ వెళ్తే బండి వెహికల్ చేసి రిపేర్ చేసేవాడు కావచ్చు, వాడు సరిగ్గా పూర్తిగా తెలుసుకోకపోతే ఏమవుతుంది, ఒకదానికోటి చేస్తాడు. అలాగే శాస్త్రాన్ని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. శ్రీమాత్రే నమః.